నా తండ్రి వ్యవసాయే. దేవుడు ఈ లోకములో మన రక్షణ కార్యాన్ని కొనసాగించేటువంటి నేపథ్యములో ప్రభువైన యేసుక్రీస్తు ఆ పనిని వ్యవసాయముతో పోలుస్తూ ఉన్నారు. వ్యవసాయము చేసేటువంటి మనిషి ఎవరు అంటే భగవంతుడు. తండ్రి వ్యవసాయము చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చేసేటువంటి వ్యవసాయములో ఆయన వేసినటువంటి పంట ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకములో జన్మించినటువంటి ఆ భగవంతుడే దేవుని వ్యవసాయములో తొలి పంటగా నిలుస్తూ ఉన్నారు. అందుకే తాను జీవించినటువంటి 3 ఏళ్లలో తన జీవిత పంటను పండించుకుంటూ ఉన్నారు. ఆ జీవితము మంచి పంటను ఇచ్చింది. ఆ పంట అనేక మందికి ఆహారాన్ని ఇచ్చింది, అనేక మందికి స్వస్థతను ఇచ్చింది, అనేక మందిని పుణ్యవంతులుగా మారుస్తూ ఉంటుంది, అనేక మందిని పాప జీవితము నుంచి విముక్తులను గావిస్తూ ఉంటుంది. చివరకు మరణాన్ని జయించి మృత్యువును గెలిచి 3వ రోజున ఉత్థానమై సరికొత్త జీవాన్ని, శాశ్వత జీవాన్ని పొందుతూ ఉన్నారు. అది అసలు సిసలైనటువంటి పంట. మరి దేవుడు చేసినటువంటి వ్యవసాయములో కేవలము క్రీస్తు మాత్రమే పంట అంటే అందుకోసమైతే దేవుడు మనిషిగా ఈ లోకానికి రావాల్సిన అవసరము లేదు. ఆ పంట వృద్ధి చెందాలి, మరింత ఎక్కువగా ఫలించాలి. ఎక్కడ ఫలిస్తుంది అంటే మన ద్వారా ఫలించాలి. అందుకే ప్రభువు మళ్ళీ ఏం చెబుతూ ఉన్నారు? నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. దేవుడు వేసినటువంటి ఆ పంట ప్రభువు అయితే ఒక ద్రాక్ష చెట్టుగా ప్రభువు ఉంటే ఆ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు మనమంతా అవుతూ ఉంటాము. ప్రభువుతో అంటిపెట్టుకున్నటువంటి మనము ఫలించాలి. అదే ప్రభువు కోరేటువంటిది. దానికోసమే ఈ రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన జీవితాలు ప్రభువైన యేసు ద్వారా ఫలించాలి. ఆయన జీవితము ఎలా పండిందో, ఆయన జీవితము ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో మన జీవితము కూడా అలాగే పండాలి. అలాంటి ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. మరి ఎప్పుడు మన జీవితం అలాంటి మంచి ఫలాలను ఇవ్వగలుగుతూ ఉంటుంది? మన జీవితం పండింది అని మనం ఎప్పుడు చెప్పుకోవడానికి అవకాశము కలుగుతుంది? లేక ఆ ఫలాలను ఇవ్వడానికి ఏ విధమైనటువంటి మార్గము ఉంది అంటే ప్రభువు చెబుతూ ఉన్నారు, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానంతటది ఫలింపజాలదు. ఒక చెట్టుకు కొమ్మో రెమ్మో ఉందనుకోండి, అది తల్లి చెట్టును అంటిపెట్టుకొని ఉన్నంత వరకే ఫలించడానికి కుదురుతూ ఉంటుంది. అది విడిపోయినా లేక నరకబడినా ఎండిపోతూ ఉంటుంది, పనికిరాదు. దాన్ని కట్టెలుగా మార్చుకుని పొయ్యిలో పెట్టడానికి లేక పనికిరాదు అనుకున్నప్పుడు నిప్పు కాల్చి తగలబెట్టడానికి మాత్రమే పనికొస్తూ ఉంటుంది. మనమంతా కూడా జ్ఞానస్నానము తీసుకోవడము ద్వారా ప్రభు యేసులో భాగస్థులమవుతూ ఉన్నాము. ఆయన ద్వారా దేవునికి బిడ్డలమవుతూ ఉన్నాము. క్రీస్తు శిరస్సు అయితే మనమంతా కూడా ఆ శరీరములో అవయవములము అని చెప్పి చిన్నప్పగారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు క్రీస్తు దేహములో మనము భాగస్థలమైతే క్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షావల్లిలో, ఆ ద్రాక్ష చెట్టులో మనము భాగస్థలమైతే మనమంతా కొమ్మలము, రెమ్మలము. కాబట్టి ఆ చెట్టు మాదిరిగా మనము ఫలించాలి అంటే ఆ చెట్టుతో కలిసి ఉండాలి. దానితో కలిసి ఉన్నంత వరకే, ద్రాక్షావల్లిలో రెమ్మలు కలిసి ఉన్నంత వరకే అవి ఎలా ఫలిస్తాయో మనము కూడా అలాగే ఫలించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది.
మరి అలా ఆయనలో కలిసి ఉండాలి, లేక ప్రభువుతో కలిసి ఉండాలి, ఆయన దేహములో అవయవములుగా ఉండాలి అంటే మనము చేయాల్సినటువంటిది ఏమిటి? ప్రభు అంటూ ఉన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడను. నా యందు మీరుండాలి అంటే ఆ కొమ్మ రెమ్మ చెట్టుతో కలిసి ఉండాలి. ఆ కలిసి ఉన్నప్పుడు ఆ జీవము అనేటువంటిది చెట్టులో నుంచి కొమ్మలకు ప్రసరిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ జీవం లేకపోయినా వృధా అయిపోతూ ఉంటుంది. మనం కొన్ని చెట్లు చూస్తూ ఉంటాము, సగం చెట్టు పచ్చగా ఉంటుంది, సగం చెట్టు ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయిన కొమ్మల్ని ఏం చేస్తాం? నరికి అవతల పడేస్తాం. మళ్ళీ మనము ప్రభువులో ఉన్నాము అని అనుకుంటే సరిపోదు, ఆ జీవము మనకు రావాలి. మనము ప్రభువుని అతుక్కుపోయి ఉన్నాము అనుకుంటే మాత్రం సరిపోదు, కానీ ఆ జీవము, ప్రభువు యొక్క జీవము మనలో రావాలి. మరి ఏ విధముగా అది మనలో ప్రసరిస్తూ ఉంటుంది? మన చెయ్యి మన శరీరానికి అతుక్కొని ఉంది, బాగానే ఉంది, కానీ ఈ గుండెలో నుంచి రక్తము దానిలోకి ప్రసరించకపోతే చచ్చుబడిపోతూ ఉంటుంది. చెయ్యి ఉండి కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు శరీరములో భాగస్థలమైన మనము చేసేటువంటి భక్తి కార్యాలు, దివ్య బలి పూజ దగ్గర నుంచి జపమాల వరకు రకరకాలైనటువంటి ప్రార్థనా సమావేశాలు, శిల్వ మార్గాలు, ఆరాధనలు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? మనకు ఆ సరఫరా, రక్త సరఫరా చేయాలి. రక్త సరఫరా చేయలేకపోయినట్లయితే ఇది చచ్చుబడినటువంటి అవయవముగా మనము కూడా ఈ శ్రీ సభలో క్రీస్తు దేహములో చచ్చుబడినటువంటి వారిముగా మిగిలిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. అందుకే మరి ఆ జీవము కొనసాగాలి అంటే ఏం చేయాలి? మనము ఆయనలో ఉండటం మాత్రమే కాదు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నచో. ఆ జీవము అంతే, ప్రభువైన యేసుక్రీస్తు మాట. ఆ మాట మనలో ఉండాలి. ఆ మాట మనలో లేకపోతే అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఆయన వాక్కు మనలో ఉండాలి. ప్రభువు సాతాను శోధించినప్పుడు ఏం చెబుతారు? మానవుడు కేవలము రొట్టె ద్వారా మాత్రమే కాదు, కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఆ మాటలో జీవము ఉంది కాబట్టి ఆ మాట మనలో ఉండాలి. నీవు లేచి నీ పడకను తీసుకొని వెళ్ళిపో అంటే అప్పటి వరకు నలుగురు చేత మోయబడినటువంటి ఆ పక్షవాత రోగి తన పడకను తానే మోసుకొని పోయాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీవము. లాజరు వెలుపలకు రమ్ము అంటే ఆయన చచ్చిపోయిన మనిషి మళ్ళీ జీవంతో వచ్చాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నాను అంటే ఆయన మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. దయ్యాలను పొండి అని చెప్పి గద్దించినప్పుడు అవి పారిపోతూ ఉన్నాయి. ఆ మాటలో జీవము ఉంది. ప్రభువైన యేసు మాటలో జీవము ఉంది. ఆ జీవము మనలో ప్రసరించాలి అంటే ఆయన వాక్కు మనలో ఉండాలి. ఆ వాక్కు మనలో ఉండాలి. అందుకే మనము ఈ దివ్య బలి పూజ, క్రైస్తవుని యొక్క కేంద్ర బిందువు అయినటువంటి దివ్య బలి పూజలో రెండు ప్రధాన భాగాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకటేమో ఈ అర్పణతో కూడినటువంటి కృతజ్ఞత ప్రార్థన, ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలుగా అపద్రాక్షరసాలు మారినటువంటి పవిత్రమైనటువంటి ఘడియలు. దానికంటే ముందు దైవవాక్యార్చన, దైవవాక్కు అనేటువంటిది లేకుండా మళ్ళీ ఇది మనకు కనిపించదు, దివ్య బలి పూజ ఉండదు. కాబట్టి దైవవాక్కు కూడా ఇంతటి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటాము, ఆ వాక్కును వివరింప చేసుకుంటూ ఉంటాము. ఎందుకు అంటే జీవము అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. ఆ వాక్కు ద్వారా మనలో జీవము ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి దైవ వాక్కు చాలా ముఖ్యమైనటువంటిది మన జీవితంలో. మనము జీవించి ఉండాలి, ప్రభువుకి అతుక్కుని ఉండాలి, మనలో ఊపిరి ఉండాలి అంటే ఆ దైవ వాక్కు ఉండాలి. అందుకే ఖచ్చితంగా చాలాసార్లు చెప్పాను, ప్రతిరోజు కూడా కుటుంబం అంతా కలిసి బైబిల్ గ్రంథాన్ని ఒక 5 నిమిషాలైనా చదువుకొని చిన్న ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఆ జీవము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అది తప్పిపోతే మిగతా అన్నీ ఆటోమేటిక్గా తప్పిపోతాయి.
చచ్చుబడిపోయినటువంటి అవయవాల మాదిరిగా తయారయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఉండాలి. దాని వివరణ మళ్ళీ మనకు ఇక్కడ రకరకాలైనటువంటి బోధనల ద్వారా దివ్య బలి పూజలో కానివ్వండి, ఇతరత్ర ప్రార్థనా సమావేశాలలో కానివ్వండి మనకు ఇవ్వబడుతుంది. దాన్ని మనం స్వీకరించినప్పుడు, దాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనము ప్రభువు జీవాన్ని పొందుతూ ఉంటాము. అప్పుడు ఫలించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మరి ఈ జీవము మనలో ఉందా, మన జీవితము ఫలిస్తూ ఉంటుందా అనేటువంటిది మనం ఎలా చెక్ చేసుకోవాలి? అలా చెక్ చేసుకోవడానికి మనకు యోహాను గారు చాలా చక్కటి సూత్రాలను ఇస్తూ ఉన్నారు. యోహాను వ్రాసినటువంటి మొదటి లేఖలో 3వ అధ్యాయములో 18వ వచనము నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దేవుని సమక్షమున ఇట్లో మన హృదయములు నిశ్చయముతో ఉండగలము. ఎప్పుడు అంటే మన హృదయాలే మనలను అధిక్షేపించినచో, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. అంటే ఒక్క మాటలో మన భాషలో చెప్పుకోవాలి అంటే ఆత్మసాక్షి. మనందరికీ కూడా ఆత్మసాక్ష్యం ఉంది. ఎందుకంటే దేవుడు తన ఊపిరి పోశారు కాబట్టి అది చెబుతూ ఉంటుంది. మనం మంచి చేసేటప్పుడు మంచి చేస్తున్నామని చెబుతూ ఉంటుంది, చెడు చేసేటప్పుడు ఖచ్చితంగా మనలను నిందిస్తూ ఉంటుంది. దాని మాటను వింటామా, నోరు నొక్కేస్తామా, గదిలో పెట్టి తాళం వేసేస్తామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ అది మాత్రం ఊరుకోదు. మనం చేసేటువంటి ప్రతి పనిలో మంచి చెడులను అది మనకు చెబుతూ ఉంటుంది. నీకు తెలివి ఉందా, తెలివి లేదా, విజ్ఞానవంతుడవా కాదా, చదువుకున్నవాడివా, చదువుకోనివాడివా, ఇవన్నీ దానికి అనవసరం. నీవు మనిషివే అయితే చాలు, నీలో ఆ ఆత్మ ఉంది. మనము భద్రమైన అభ్యంగనము స్వీకరించినప్పుడు కూడా పవిత్రాత్మ మనకు వసగబడుతూ ఉంటుంది. ఆ ఆత్మ మన ఆత్మలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మఘోష అనేటువంటిది ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటుంది. మనము దానిని వింటున్నామా లేదా అనేటువంటిది మన మీద ఆధారపడుతూ ఉంటుంది. అందుకే యోహాను గారు అంటూ ఉన్నారు, నీ ఆత్మసాక్షి నిన్ను అధిక్షేపించకూడదు, అంటే నిన్ను నిందించకూడదు. అంటే నీవు ఆత్మసాక్షికి వ్యతిరేక్తమైనటువంటి పనులు చేయకూడదు. ఆత్మసాక్షిని అంటిపెట్టుకొని అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, మన ఆత్మ దేవునితో ఏకమై ఉంది కాబట్టి దానిని జాగ్రత్తగా ఆలకిస్తూ పనులు చేస్తూ ఉన్నట్లయితేనే ఆ దైవ జీవము మనలో ఉంటుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. రెండవది ఆయన చెప్పేది, ఆయన ఆజ్ఞలకు విధేయులము కావాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులమై, ఆ మాట వినడము. మొదటి నుంచి మనిషికి వచ్చిన చిక్కు ఏమిటి అంటే మాట వినకపోవడం. ఆదాము అవ్వమ్మల దగ్గర నుంచి వస్తున్నటువంటి వారసత్వం అది మనకు. వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు? దేవుని మాటను అతిక్రమించారు. ఎప్పుడైతే మాటను అతిక్రమించారో ఆ జీవం అక్కడ కట్ అయిపోతూ ఉంటుంది, తెగిపోతూ ఉంటుంది. ఆ సంబంధము, దేవునికి మనిషికి ఉన్న జీవ సంబంధం తెగిపోతూ ఉంటుంది. చెట్టు నుంచి కొమ్మ ఏ విధముగా వేరుపడుతూ ఉంటుందో అలాగే అక్కడ కూడా జీవము దేవుని మాట విననప్పుడు ఆ జీవము అంతటితో ఆగిపోతూ ఉంటుంది. అందుకే మరణము వచ్చి మనదరి చేరుతూ ఉంటుంది, మృత్యువు మనలను కౌగిలించుకుంటూ ఉంటుంది. ఈ మాట విననటువంటి బుద్ధి నాటి నుంచి నేటి వరకు మనలను పదిలంగా అంటిపెట్టుకుని ఉంటుంది. వెండి బంగారాలు వజ్ర వైఢూర్యాలు కంటే ఎక్కువగా మనం జాగ్రత్త చేసుకునేటువంటిది ఏమిటి అంటే, అత్యంత పదిలంగా దాచుకునేటువంటిది ఏమిటి అంటే ఈ మాట వినని బుద్ధి, అవిధేయత. విధేయత అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. అవిధేయత పెరిగిపోతూ ఉంటుంది, విధేయత తగ్గిపోతూ ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా నేనేమి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తూ ఉంటుంది. మీ కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు మాట వింటున్నారు, ఎవరు మాట వినడం లేదు, ఎవరికి మనం మాట చెప్పగలము, ఎవరికి చెప్పలేము.
చాలాసార్లు చెప్పినా ఉపయోగం లేదని నోరు మోసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. 100% ఈ రోజున నాతో చెప్పేటువంటి మాట అదే. చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో స్వామి ఏం చెబుతామండి వీళ్ళు వింటలేదండి అని. అవిధేయత అనేటువంటిది మనిషి నరాల్లో జీర్ణించుకుపోతూ ఉంటుంది. విధేయిస్తే ఫలిస్తావు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా ప్రయాణం చేయాలో తెలియదు, అక్కడ ఏముంటుందో తెలియదు, అక్కడ దాకా వెళ్ళిన దాకా బ్రతుకుతాడో లేదో తెలియదు, మధ్యలో ఎలాంటి కష్టాలు వస్తాయో లేదో తెలియదు, అసలు అది చెప్పినటువంటి మనిషి నిజమైన దేవుడా కాదా అనేటువంటిది అంతకంటే తెలియదు. అయినా ఆ వాక్కును విన్నటువంటి వాక్కును ఆయన విధేయించాడు. తట్టాబుట్టా దర్దుకున్నాడు, వెంటనే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకేమైనా నష్టం వచ్చిందా? విన్నాడు కాబట్టి ఫలించింది ఆయన జీవితం. చివరకు ఒకే ఒక కొడుకున్నాడు. అది కూడా ముసలి ప్రాయంలో పుట్టినటువంటి కొడుకు. దేవుడు మళ్ళీ ఏం చెబుతూ ఉన్నాడు? అబ్రహాము, ఇదిగో ఆ కుమారుణ్ణి పలానా పర్వతం దగ్గరికి తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు. అయిపోయింది. ముసలి ప్రాయంలో పుట్టినటువంటి ఏ కొడుకు మీద అయితే ఆశలు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడో, ఏ దేవుడు ప్రసాదించాడు ఆ బిడ్డనని చెప్పి దేవుడికి స్తోత్రాలు చెల్లించాడో, ఏ దేవుడు తన భక్తికి మెచ్చుకొని తన విధేయతకు మెచ్చుకొని ఇదిగో ఈ బిడ్డను ప్రసాదించాడని సంబరాలు చేసుకున్నాడో, ఇప్పుడు అదే దేవుడు తన ఒక్కగానొక్క బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ అది కూడా తన చేతుల మీదుగా బలివ్వమంటూ ఉన్నాడు. వేరే వెలుగులో తీసుకెళ్ళి చంపేశారు, బలిచ్చారంటే సరే కళ్ళు మూసుకొని సరిపెట్టుకోవచ్చేమో. కాదు, తన చేతులతో బలి ఇవ్వాలి. అయినా అబ్రహాము విధేయించాడు, వెనుకడుగు వేయలేదు. మాట విన్నాడు. అబ్రహాము మాట విన్నాడు కాబట్టి అక్కడ ఆ కుమారుణ్ణి తన చేతులతో బలి ఇవ్వకుండా భగవంతుడే ఆఖరి నిమిషంలో ఆపు చేస్తూ ఉన్నాడు. అది విధేయత ఫలితము. అందుకే విశ్వాసానికి మూలము, విశ్వాసానికి ఆద్యుడు, పితామహుడు అబ్రహాము అని చెప్పి బైబిల్ గ్రంథమే మనకు చెబుతూ ఉంటుంది. ఆ మాట వినేటువంటి మనస్తత్వము. అదే మాట వినకపోతే మళ్ళీ జీవితాలన్నీ కూడా తారుమారవుతూ ఉంటాయి. జీవితాలు ఎందుకో పనికి రాకుండా పోతూ ఉంటాయి. సౌలు మహారాజు, దేవుడు ఆయన మహారాజుగా చేశాడు. మాట విన్నట్టే విన్నాడు. చివరికి ఏం చేశాడు? వినల ఆత్రం ఎక్కువ మనిషికి. యుద్ధానికి వెళుతున్నాడు, అవతల సైన్యం ఎక్కువగా ఉంది, తన సైన్యం తక్కువగా ఉంది. ఎక్కడ ప్రవక్త రావాలి, బలి సమర్పించాలి యుద్ధం ప్రారంభించడానికి. ఆయన ప్రార్థన చేస్తేనే ఇక్కడ యుద్ధం ప్రారంభించాలి. ఆ మనిషి అంతో పంతో లేడు. ఆయన కోసం మనం ఉండాలా? నేను మహారాజుని, ఆయన కోసం నేనెందుకు ఉండాలి? నాకు శక్తి లేదా? అధికారము ఉంది. నేను కూడా దేవుడి చేత అభిషేకించబడిన వాడినే కాబట్టి రాజునైన నేనే బలి సమర్పిస్తాను. దేవుని మాటను అతిక్రమించాడు. రాజు అయితే కావచ్చుగాక, అక్కడ గురువు కంటే గొప్పవాడు కాదు. అధికారం ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఆ గురువు కంటే గొప్పవాడు కాదు. శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉండొచ్చుగాక, కానీ ఆ గురువు కంటే గొప్పవాడు కాదు. బలి సమర్పించాలి అంటే ఆ గురువు రావాల్సిందే, ఆ ప్రవక్త రావాల్సిందే. ఆత్రం ఆగల, బలి సమర్పించాడు. ఏమైంది? అదే యుద్ధంలో చచ్చిపోతూ ఉన్నాడు. మనిషి ఎప్పుడైనా అంతే, మాట వినకపోతే ఎలాంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. దేవుని మాటను మనం వినాలి. ఆ మాట ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. అమ్మ నాన్నల దగ్గర నుంచి రావచ్చు, తోబుట్టువుల దగ్గర నుంచి రావచ్చు, గురువుల దగ్గర నుంచి రావచ్చు, పెద్దల దగ్గర నుంచి రావచ్చు, స్నేహితుల దగ్గర నుంచి రావచ్చు, ఆప్తుల దగ్గర నుంచి రావచ్చు. ఆ వచ్చినటువంటి మాటను, ప్రభువు పలికినటువంటి ఆ పలుకును ఆత్మసాక్షికి అప్పగిస్తే, ఆత్మసాక్షి ద్వారా మన చెవుల్లో దూరితే అదేమిటి అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు దానికి మనం విధేయులం కావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అహంకారము, గర్వము ఇవన్నీ కనుక మనలో వచ్చాయనుకోండి, మాట వినేటువంటి బుద్ధి ఉండదు. ఆ మాట వినేటువంటి బుద్ధి లేకపోతే మన జీవితాలు బజారు పాలవుతాయి. మన ప్రతి కుటుంబంలో దాదాపుగా, అంటే అన్ని కుటుంబాలలో అని మనం చెప్పం కాదు, కానీ ఎక్కువ శాతము కుటుంబాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది ఈ రోజుల్లో.
మాట వినేటువంటి ఆ మనస్తత్వము తగ్గిపోవడము, దాన్ని మనం పెంచి పోషించాలి. విధేయత అనేటువంటిది మనము మన బిడ్డల్లో పుట్టిన దగ్గర నుంచే పెంచి పోషించాలి. అది కనుక లేకపోతే జీవితాలు తారుమారైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక 5-6 ఏళ్ల క్రితము ఒక పాప నాకు కలిసినప్పుడు ఏం చేసినావంటే, స్వామి నాకు PhDలో సీట్ వచ్చింది కానీ అమ్మొద్దంది అని చెప్తుంది. అదేం తల్లి, అంత చక్కగా మనకు యూనివర్సిటీయే పిలిచి ఇచ్చినప్పుడు మరి చేయొచ్చు కదా, నీకు ఇంట్రెస్ట్ లేదా అంటే, లేదండి నాకు బాగా ఇంట్రెస్ట్ కానీ అమ్మొద్దంది, అందుకే మానేశాను అంది. మరి అది నష్టం కదా, కనీసం నాకన్నా చెబితే మీ అమ్మని కన్విన్స్ చేసేవాడిని కదా అంటే, లేదు స్వామి అమ్మ బాధపడుతుంది కదా అందుకనే నేను చెయ్యకూడదు అనుకున్నాను అంది. ఆ తల్లిని అడిగినప్పుడు, స్వామి ఆమెను వదిలి నేను ఉండలేకపోతున్నాను, అందుకే అక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదంది. ఇదేమి మూర్ఖత్వపు ఆలోచన అమ్మ అని చెప్పాను. 4 ఏళ్ళు గడిచాయి. మళ్ళీ ఆ తల్లి బిడ్డలు కుటుంబంతో కలిసి నా దగ్గరకు వచ్చారు ఆశీర్వాదం కోసం. ఎందుకు అంటే అదే బిడ్డను తాను విదేశాలకు పంపిస్తూ ఉంది. ఏమో యూనివర్సిటీకి పంపించడానికే తల్లడిల్లి పోయావు, కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇలా విదేశాలకు పంపిస్తున్నావు అంటే, స్వామి నేను ఆలోచించాను, నా బిడ్డకు ఏది మంచి అనేటువంటిది, నా బిడ్డ నా మాట జబదాటదు కాబట్టి ఆ బిడ్డకు ఏది అవసరము అనేది తనకంటే నేనే ఎక్కువగా ఆలోచించగాలి, అందుకే నేను త్యాగం చేస్తూ ఆ బిడ్డను పంపిస్తున్నాను అని చెప్పి ఆమె అంది. ఆ బిడ్డ ఏం చెప్పిందో తెలుసా? ఫాదర్, ఆ రోజు అమ్మ మాటకు ఎదిరించి నేను ఖచ్చితంగా యూనివర్సిటీలో చేరి ఉన్నట్లయితే నేను ఎక్కడే ఉండిపోయేదాన్ని. అమ్మ మాట విన్నాను, అది పోగొట్టుకున్నాను, కానీ అదే అమ్మ ఈరోజు నన్ను విదేశాలకు పంపిస్తుంది. ఆ మాట వినడము ద్వారా నేను ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అదృష్టం కలిగిందండి అని చెబుతూ ఉంటుంది. విధేయతలో ఉన్నటువంటి గొప్పతనము అది. మనం చాలాసార్లు పట్టించుకోం. మనం ఏదో గొప్పవాళ్ళం, వివేకవంతులం, తెలివిగల వాళ్ళం అని చెప్పి అనుకుంటాం, కానీ విధేయత అనేటువంటిది మాత్రము మనల్ని అత్యున్నత స్థానాలకు తీసుకొస్తుంది. ఇప్పుడు పోగొట్టుకుంటున్నామని మనకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ అదే మనలను ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి బాటలు వేస్తుంది అనేటువంటిది మర్చిపోకూడదు. అందుకే యోహాను గారు ఆ మాట చెబుతూ ఉన్నారు, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి అని. ప్రభువు అదే, నా మాటను వినేటువంటి వాడు, నా మాటను, నా వాక్కును నిలుపుకునేటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుతూ ఉంటాడు. తన వాక్కే సత్యము, జీవము. కాబట్టి ఆ ప్రభుని వాక్కుకు మనము విధేయులము అవ్వాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎప్పుడైతే విధేయులం అవుతామో, యోహాను గారు ఇంకా ఏం చెబుతూ ఉన్నారో, ఆయనకు సంతోషము కలిగించే పనులు అనర్థము. దేవునికి సంతోషము కలిగించేటువంటి పనులు చేస్తాము, అది అసలు పంట. మన జీవితం పండింది అని మనం ఎప్పుడు చెప్పుకోగలము అంటే, మనము చేసేటువంటి పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాలి. మనకు కొలమానం అదే. ఈ రోజున నేను చేసేటువంటి ఈ పని దేవుడు నా ఎదురుగా నిలబడితే సంతోషిస్తాడా, బాధపడతాడా? నేను చేసేటువంటి ఈ పనిని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడా, విచారపడతాడా? ఒక్క చిన్ని ఆలోచన చాలు. మన ఆత్మసాక్షి పక్క నుండి చెబుతూ ఉంటుంది, నాయనా మంచిది, ఇదిగో దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, చెయ్యి, కంటిన్యూ చెయ్యి అలాగే అని. అది మంచిది కాకపోతే మళ్ళీ అదే ఆత్మసాక్షి చెబుతూ ఉంటుంది, ఓ బుద్ధి లేని మనిషి, దేవుడికి బాధ కలిగిస్తున్నావు, దేవుడికి విచారాన్ని కలిగిస్తున్నావు, ఆయన జీవాన్ని పోసుకొని ఎలాంటి అప్రాచ్యపు పనులు చేస్తూ ఉన్నావు, ఎలాంటి బుద్ధి లేని పనులు చేస్తూ ఉన్నావు, మానివే, చేయకు అలాంటివి అని మళ్ళీ అదే ఆత్మసాక్షి మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. దైవ వాక్కుకు మనము కనుక తలబొగ్గి విధేయులమైతే ఈ విజ్ఞతా జ్ఞానము, ఆంగ్ల భాషలో కామన్ సెన్స్ అంట, మనకు బాగా అలవాటైనటువంటి మాట. ఆ కామన్ సెన్స్ అనేటువంటిది యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
ఎప్పుడైతే ఆ కామన్ సెన్స్ మనలో యాక్టివేట్ అవుతూ ఉంటుందో దేవుడికి ఇష్టమైన పనులేమిటి, దేవుడికి కష్టమైన పనులేమిటి, దేవుడు ఆనందించేటువంటి పనులేమిటి, దేవుడు విచారించేటువంటి పనులేమిటి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలా చేస్తే మన ఇంట్లో అమ్మా నాన్న ఆనందపడతారు, తోబుట్టువులు ఆనందపడతారు, మన చుట్టూ ఉన్నటువంటి సంఘము ఆనందపడుతూ ఉంటుంది. నిన్ను చూచి అందరూ సంతోషించేటువంటి పరిస్థితిలో అక్కడ నెలకొనడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే యోహాను గారు మళ్ళీ ఏం చెబుతూ ఉన్నారు? దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని యందును, దేవుడు వారి యందును ఉండను. దైవ శాసనానికి విధేయులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవునిలో ఉంటారు, దేవుడు వాళ్ళలో ఉంటారు. అలా ఎప్పుడైతే ఉంటూ ఉంటారో మన జీవితము పండుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, మంచి పంటను ఇస్తూ ఉంటుంది, మంచి క్రియలను ఇస్తూ ఉంటుంది. అదే దేవుడు మనలో ఉండడము, మనము దేవుడిలో ఉండడము, దేవుని యొక్క జీవాన్ని మనమంతా కూడా పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ ఫలము కోసమే దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయంలో మనము క్రీస్తులో ఉంటే మన జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. మరి మన జీవితాలు ఫలించాలా లేదా అనేటువంటిది కూడా దేవుడు మన దురదృష్టవశాత్తు మన చేతిలోనే పెడుతూ ఉన్నారు. మనకేదో గౌరవం ఇవ్వాలి అని చెప్పి, మీరంతా గొప్పవాళ్ళుగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి ఆ స్వతంత్రత, స్వేచ్ఛను మనకు ఇస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశ్యము వేరు. మనము ఆ స్వేచ్ఛను మన ఇష్టము వచ్చినట్లుగా వినియోగించుకుంటూ తద్వారా మన జీవితాలను మనమే నాశనము చేసుకుంటున్నాము అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. చివరిగా ప్రభువు మరో మాట చెబుతూ ఉన్నారు. మీరు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరేమి కోరిననో అది మీకు అధికముగా వసగబడను. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడను. అంటే మనము ఫలించాలి. ఈ ఫలించడానికి మనము చేసేటువంటి పనులన్నిటి ద్వారా దేవుడు మహిమపరపబడుతూ ఉంటారు. దైవ మహిమ కోసం మనం చేయాలి. మన కోసం మనం చేసుకున్నంత వరకు అది ఫలించదు. దేవుని కోసం చేసినప్పుడే ఫలిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు ఏమంటున్నారు? ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. అంతిమముగా ప్రభుని మొత్తము ఆయన బోధించినటువంటి బోధనలు, ఆయన వాక్కు అంతా కూడా ప్రేమ సూత్రములో ఇవిడి ఉంటూ ఉన్నాయి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి. పూర్వ నిబంధన కాలంలో నీవలే నీ పొరుగువాడిని ప్రేమించుదువుగా కానీ ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి ద్వారా, ఈ చెట్టు ద్వారా దాన్ని రూపురేఖలు మార్చి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. క్రీస్తు ప్రేమ త్యాగపూరితమైనటువంటిది. ప్రేమించడం మాత్రమే తెలుసు ప్రభువుకి. ఆ ప్రేమ కోసం ఏమైనా చేయడానికి చివరకు ప్రాణాలు ఇవ్వడం వరకైనా ఆయనకు తెలుసు తప్ప ఎవరిని ఈనాడు శపించలేదు. ఎవరిని ఈనాడు ఆయన నాశనము కమ్మని కోరలేదు. కేవలము ప్రేమించడము, క్షమించడమే. కాబట్టి ఆ వాక్కు మనలో ఉంటే, ఆయన వాక్కుకు మనము విధేయిస్తే ఆ ప్రేమ మనలో ఉండాలి. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అది మన పొరుగువాడి కోసమే కానివ్వండి, దేవుని కోసమే కానివ్వండి, త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా క్రీస్తు త్యాగ ఫలితము ఆయన ఉత్థానము కావడము, మన త్యాగ ఫలితము ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి మహిమ చేకూర్చేటువంటి పనులు. అంతిమంగా దేవుడిని ఏదో ఉద్ధరిస్తామని కాదు, కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మళ్ళీ అది మన కోసమే. నా ఆనందం మీ యందు ఉండాలి అనేది పరిపూర్ణం కావాలి అంటే మనము సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించడమే. ఆ జీవితం కోసమే ఇవన్నీ కూడా ప్రభువు ఏర్పాటు చేసి తన జీవాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి మనము ఆ జీవానికి మూలమైనటువంటి క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జీవము యాక్టివేట్ కావడానికి
ఆ జీవము మన శరీరములో, మన జీవితములో ప్రసరించడానికి దైవ వాక్యే ఆధారము కాబట్టి ఆ దైవ వాక్కుకు విధేయించగలిగేటట్లు ఆ వాక్కు ద్వారా మన తల్లిదండ్రులు, పెద్దలు, తోబుట్టువులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరి ద్వారా మాట్లాడేటువంటి దేవుని మాటను మనము విధేయిస్తూ మన జీవితాలను ఫలభరితము చేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.